హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో వచ్చేసి భోగి ముందు రోజు అలాగే భోగి రోజు వీడియో అండి. సో మీ అందరూ కూడా పండుగ ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి. అసలు పండగ ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిందో ఏమీ అర్థం కాలేదు. ఈ క్లిప్స్ తీసినప్పుడు ఎంత హ్యాపీగా ఉందో, వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మాత్రం నిజంగా అలానే అనిపించిందండి. ఎప్పుడు వచ్చింది ఈ పండగ, ఎప్పుడు వెళ్ళింది అనిపించింది. ఈ పండగ కోసం ఒక నెల రోజుల ముందు నుంచే అప్పుడు పండగండి నిజంగా. పండగొచ్చేస్తుంది, కడుక్కోవాలి, పండగొచ్చేస్తుంది, షాపింగ్ చేయాలి, పండగొచ్చేస్తుంది, స్టిచ్చింగ్ చేయాలి ఇవన్నీని. సో పండగొచ్చింది, వెళ్ళింది, అయిపోయింది. ఇంకా మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. ఇంకా చూసారు కదా, ముందు వీడియో క్లిప్ పెట్టాను కదా, అది వచ్చేసి మా బుడదంది. అదేమో నేను కూడా రాస్తాను అని చెప్పి హ్యాపీ పొంగల్ అని రాసి ఎంత నీట్గా వేసిందోనండి కలర్స్ అసలు. దాని బుడ్డ చేతులతో అది ఏం చేస్తుందో చాలా హ్యాపీగా అనిపించింది నాకు. సో ఇక్కడ వచ్చేసి నేను పెట్టుకున్నటువంటి ముగ్గులు అనమాట. ఈ సంవత్సరం నా ముగ్గులు చూసి మా వాళ్ళందరూ కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంతలాగా ఈ సంవత్సరం నేను పెట్టలేదు అనేది వాళ్ళ వాదన. నిజమేనండి, ఎందుకంటే ఈసారి కొంచెం ఎక్కువగానే టైర్డ్ అయిపోయాను. ఇంకా కొంచెం పనులన్నీ టైం టు టైం ప్లాన్ చేసుకున్నాను, కానీ సడన్గా మధ్యలో అమ్మకి హెల్త్ బాగోకపోవటం, ఆ రోజు నేను చేసింది ఏమీ లేకపోయినా కానీ కొంచెం బాగాలేదు అంటే మనకు కూడా ఏ పని చేసుకోవాలనిపించదు కదా. సో అమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళడం, అక్కడ ఉంచేయమనటం, ఇంక ఇవన్నీ కొంచెం టెన్షన్స్ అనమాట. ఉంచలేదులేండి, తీసుకొచ్చేసాం. కానీ కొంచెం షెడ్యూల్స్ అనేది కొంచెం అటు ఇటు అయినాయి. అందుకనేసి ముగ్గులు నేను తొందరగా పెట్టేశాను. నైట్ అయిపోయిందండి, నైట్ 12 అలా అయిపోయింది. అప్పటికి పిడకల దండలు అనేది రెడీ చేశాను. ఈ క్లిప్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అనమాట. ఎర్లీ మార్నింగ్ 5కి అమ్మ వాళ్ళు ముగ్గు వేయడానికి రమ్మన్నారండి. మామూలుగా అయితే నేను నాకన్నా ముందు వెళ్ళి పెట్టేసి వచ్చి నాది పెట్టుకుందాం అనుకున్నాను. అవ్వలేదన్నమాట నాకు. అలా వెళ్ళడానికి అవ్వలేదు. మా వారు ఆ టైంకి అవైలబుల్గా లేకపోవటం, ఆయన షాపింగ్కి వెళ్ళి ఆ టైంకి వస్తానని చెప్పి ఆయన కూడా రాలేదు. ఎందుకంటే ఆయన ఒక ముందు రోజే కదా వచ్చారు, ఆయన షాపింగ్ అవ్వలేదు కదా. సో అలా డిలే అయిపోయిందండి. సో అందుకని 5కి లేచి చక్కగా ఒక వీడియో క్లిప్ అలా నా ముగ్గు ఎలా ఉందని తీసి, ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వేసానండి. మధ్యలో పెయింటింగ్స్ తోటి ఉంది కదా, అది వచ్చేసి లాస్ట్ ఇయర్ వేసాను. బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా వేసానులేండి. ఇంక ఈ ఇయర్ వేయలేదు. సో ఈ ఇయర్ అయితే నేను చాక్ పీసులు తెప్పించేసి వేసాను అనమాట. వీడియో క్లిప్ నీట్గా మొత్తం అంతా చక్కగా తెల్లగా వచ్చాక తెద్దామనుకున్నాను. అప్పటికే మా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఫోను, కుమ్మేసే టైం అయిపోతుంది, కుమ్మేసే టైం అయిపోతుంది అని. నేను అంత తొందరగా తెమిల్చుకుని వచ్చినా వాళ్ళు వచ్చేసరికి వేసేసారండి. లేకపోతే మేమైతే బోక్కుమ్మ దగ్గర కొంచెం కల్లాపు జల్లి ముగ్గు వేసి కొంచెం పసుపు కుంకుమ అన్నీ వేసి అప్పుడు బోక్కుమ్మ అనేది వెలిగిస్తారు. మామూలుగా అయితే బోక్కుమ్మ అనేది తెల్లారకుండానే ఈ విధంగా తెల్లారుతా ఉన్నప్పుడు వెలిగిస్తారు. మేమైతే అలా వెలిగిస్తామంటే పిల్లలందరూ మొత్తం అందరూ లేచిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు స్నానం అయ్యి ఏం చేయరండి. ఎర్లీ మార్నింగ్ అయితే భోగిమంట వేస్తాము. భోగిమంట వేసిన తర్వాత కొంచెం వెలుగు వచ్చేదాకా అక్కడే ఉంటారు పిల్లలు. కొంచెం దీనికి ఈ ఇయర్ అయితే మేము ఫొటోస్ దగ్గర నుంచి తీసుకోవడానికి అవ్వలేదండి. ఇందులోనూ సర్వే కర్రలు అంటారు కదా, సెంటరింగ్ చేస్తారు, అవి వేసామన్నమాట. సో చాలా హీట్ వచ్చిందండి. మీరు చూస్తే కలరే తెలుస్తుంది కదా, ఎర్లీ మార్నింగ్ అయినా సరే తెల్లవారుజామున ఎలా ఉందో. దానికోసం అనేసి ఇంకా దగ్గరగా అయితే వెళ్ళి ఫొటోస్ తీసుకోలేదు. ఇదిగోండి పిల్లలు అందరూ ఎలా నుంచున్నారు వెనకాల. ఇప్పుడు కొంచెం వెలుగు వచ్చేదాకా ఉండి అప్పుడు వెళ్ళి నలుగులు పెట్టుకుని స్నానం చేస్తారు. నేనైతే పిల్లలకి ఇందులోనే వేడి నీళ్ళు అనేది కాసి పోస్తానండి. ఇంకా క్లిప్ తీయడానికి అవ్వలేదు, అప్పటికే లేట్ అయిపోయిందనమాట. ఇక్కడ మంట దగ్గర నుంచి వెనకాల మామూలుగా ఆంబోతి వెళ్తుందండి. అది వెళ్ళడం మనం చూస్తే అదే నందీశ్వరుడు లెగిసి నడిచి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది అనమాట. చాలా హుందాగా అనిపిస్తుందండి. ఇక్కడే ఉంటుంది, ఏం చేయదు, టైం టు టైం వెళ్తుంది, టైం టు టైం వస్తుంది. ఎక్కడ ఉంటుందో తెలియదు కానీ మా లైన్లోంచి ఎప్పుడు ఇలానే వెళ్తుంది. ఇంకా కుమ్ము దగ్గర అయిపోయింది. మస్తు మొత్తం అందరూ వేడిగా అయిపోయామన్నమాట. సెల్ ఫోన్స్ కూడా హీట్ ఎక్కిపోయినాయండి. సో ఇంకా తీసుకెళ్ళి లైన్గా ఒకరి తర్వాత ఒకరికి తల స్నానాలు చేయించాలి. ఇక్కడ కూడా దెబ్బలాటే, ఫస్ట్ నాకు కావాలి అని. సో మీ అందరూ పండుగ ఎలా చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. మా పండుగ అయితే పర్వాలేదు, బాగానే చేసుకున్నాం. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇయర్ ఎందుకు ప్రతిదానికి టైం సరిపోలేదు అనిపించింది. చెప్పాను కదండి అమ్మ ఒంట్లో బాగాలేదు అనేసి. నేను మామూలుగా అయితే భోగి పిడకలు వేసేసిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి టిఫిన్ చేసేసి అప్పుడు బయటకు వెళ్ళిపోతాము. ఈ ఇయర్ ఏంటంటే భోగి పిడకలు అన్నీ వేసేటప్పటికి 10:30 దాటేసింది. ఇంకా నేనే టిఫిన్ చేశాను అనమాట. అసలు ఆ రోజు అమ్మ లేవలేదు. ఇక్కడే టిఫిన్ చేసి ఇక్కడే అన్నీ చేసేటప్పటికి, ఇక్కడే లంచ్ అన్నీ చేసేటప్పటికి భోగి రోజు ఎందుకో ఇంకా నాకు పండగలా అనిపించలేదు అనమాట.
ఇంకా రోజైతే మా ఇంటి దగ్గరే ఉన్నాం. ఒకసారి అమ్మ దగ్గరికి వెళ్ళి కనిపించి వచ్చేసామనమాట. ఇక్కడ వచ్చేసి నేను మా బట్టలకి పసుపు బొట్లు అనేది పెడుతున్నానండి, నలుగురివి కూడాను. సో భోగి రోజైతే మాకు కొంచెం డిసప్పాయింటే. ఇంకెక్కడ చూడండి, మీకు చూపించాను ఆల్రెడీ. ఇది నేను కటింగ్ వీడియో ఏం తీయలేదు కానీ మామూలుగా షార్ట్‌లో షేర్ చేశాను. సో కట్టుకుంటే ఫిట్టింగ్ అనేది ఎలా వచ్చింది అనేది చూపిందామన్నట్టు ఎలాగో కట్టుకున్నాను కదా, ఇంటి దగ్గరే ఉన్నాను కదండీ, చెప్పాను కదా భోగి రోజు ఎక్కడికి వెళ్ళలేదు అమ్మ కోసం అనేసి మార్నింగ్ సెక్షన్‌లో. సరే అనేసి మీకు చూపిందామనేసి ఇలా అయితే నేను వీడియో తీశాననమాట. ఇందులో నేను ఇది వేసానండి, ఇప్పుడు వస్తుంది కదా మనం ఇదేంటి లోపల లైనింగ్ కింద బక్రం టైప్‌లో వేసాను అని చెప్పాను కదా, 10 మీటర్లు తెప్పించాను అన్నాను కదా, అది వేసి స్టిచ్ చేశాను. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో బ్లౌజు. మీకు అది కావాలి ఎలాగా ఏంటి అంటే నేను కొలతల తర్వాత చెప్తానండి. నేను తర్వాత చెప్తాను అనడానికి కూడా నాకు భయమేస్తుంది. ఎందుకంటే నేను పాపం ఎప్పటినుంచో ఒక సిస్టర్ ఒక బ్లౌజ్ అడుగుతున్నారు. సో ఇప్పుడు నేను కొంచెం తీర్పుగా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆవిడ కోసమైనా సరే ఒక బ్లౌజ్ కట్ చేసి చూపించాలి. ఇంకా మాకు ఇక్కడ ఎస్యానం బీచ్ ఫెస్టివల్స్ అని చేశారండి. లాస్ట్ ఇయర్ చేశారు, ఈ ఇయర్ చేశారు. చాలా 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 గ్రాండ్గా జరిగిందండి. ఇది భోగి రోజు, మేము భోగి రోజు ఈవినింగే వచ్చాము. మీకు ఎప్పుడు నేను చూపిస్తాను కదా, తుఫానాకి వెళ్ళినప్పుడు చూపించాను, ఎప్పుడు ఎస్యానం బీచ్ అని చూపిస్తాను కదా. సో పండగ కళకళలంతా కూడా మా బీచ్ దగ్గరే ఉందన్నమాట. మా బీచ్ అని ఎందుకు చెప్తున్నాను అంటే, నేను మంత్లో కనీసం ఒక్కసారైనా వెళ్ళే బీచ్ అండి అది. చాలా అంటే చాలా జనం వచ్చారు. భోగి రోజు కంటే కూడా సంక్రాంతి రోజైతే కొంతమందిని అసలు దిగలేదంటండి. భోగి రోజే ఖచ్చితంగా 1,00,000 పైనే ఉంటారనమాట. ఇంకా సంక్రాంతి రోజైతే ఇంకా చాలా ఎక్కువ వచ్చేసి పార్కింగ్ కూడా అడ్జస్ట్ చేయలేక చాలామంది వెనక్కి పంపించేశారంటండి. ఆ రోజైతే మేము రాలేదులేండి ఇంకా. సంక్రాంతి రోజైతే అమ్మకి కొంచెం బాగోలేదు కానీ పాపం తనకు కూడా ఒక ఫీల్ ఉండిపోయిందనమాట. అంటే ప్రతి సంవత్సరం పిల్లలు వచ్చేవారు కదా, నాకు బాగాలేదు కదా అనేసి కొంచెం ఓపిక తెచ్చుకొని, ఇంకొద్దమ్మ ఈరోజు రేపు ఏదో రకంగా ఓపిక తెచ్చుకుంటాను, ఇక్కడే ఉండండి అంది. మా అమ్మ మాకు అన్నీ రెడీ చేసేస్తుందండి. మేము శుభ్రంగా తినేసి ఇంటి దగ్గర కూడా ఏమి ఉండం, ఇలా తిరుగుతూనే ఉంటాం. సో ఇదైతే బీచ్లో అనమాట. నిజంగా భోగి ఈ ఇయర్ స్పెషల్ ఏంటంటే, మేము నలుగురు తప్పితే మా పిల్లలిద్దరు, మా తోటకోళ్ళ గారి పిల్లలిద్దరు మేమే వెళ్తూ ఉంటాము. ఈ ఇయర్ అయితే నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ వెళ్ళామండి. సో అది నాకు చాలా సర్ప్రైజ్గా, చాలా మంచిగా అనిపించింది అనమాట. ఎప్పుడు అనుకుంటాం కానీ కలిసి వెళ్ళాలని ఎప్పుడూ అంత కుదరలేదు. బట్ ఈ ఇయర్ అయితే మాత్రం అది నాకు చాలా మెమరబుల్ అనమాట. చక్కగా చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఫైనల్గా అయితే ఇంకా రిటర్న్లో వెళ్ళిపోతున్నామండి. వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ మీకు ఇంకొకసారి చూపిస్తానులేండి. నార్మల్గా ఉంటే ఎలా ఉంటుంది, ఎలా ఉండేదో మీరు చూసారు. దానికి లైటింగ్ పెడితే ఎంత అందంగా ఉందో చూడండి. ఇది వచ్చేసి ఒక సముద్రంలోనే ఒక పాయలా వస్తుందన్నమాట. దానికి ఇంత లైటింగ్ పెట్టారు. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఇంకా డెవలప్ ఏంటంటే, ఈసారి అయితే ఎగ్జిబిషన్ కూడా యాడ్ చేసేసారండి. లాస్ట్ ఇయర్ అయితే ఎగ్జిబిషన్ లేదు. సో ఈరోజు కొద్దిగా అలా అలా వెళ్ళి ఫ్రెండ్స్ తోటి అలా ఎంజాయ్ చేసేసి ఇంటికైతే వెళ్ళిపోయాం. ఇంకా కొంచెం లేట్గా ఉందాము అన్నా సరే 90s 120s వేసి భరతనాట్యాలు చేస్తున్నారనమాట రోడ్డు మీద. వాళ్ళు వచ్చి ఏ కార్ కింద పడ్డారనుకోండి మనకే అయిపోద్ది. మేము లాస్ట్ రోజు కనుమ రోజు వచ్చేటప్పుడు మాత్రం అలాగే జరిగింది. సో మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళినా సరే వాళ్ళే వచ్చి కారులో వాళ్ళే పడిపోయి రివర్స్లో వాళ్ళే దెబ్బలాడుతున్నారనమాట. సో అదంతా పండగ ఎఫెక్ట్ అండి. ఇదండి ఈ ఇయర్ అయితే భోగి రోజు ముందు రోజు భోగి రోజు మేము చేసుకున్నటువంటి పండగ. నేను చాలా వరకు నాకు ఏది వీలైందో అదే వీడియో క్లిప్స్ తీసాను తప్ప పెద్దగా అయితే ఏమీ షేర్ చేసుకోలేదని అనుకుంటున్నాను. ఎందుకంటే మార్నింగ్ అంతా ఇంట్లోనే ఉండిపోవడం కొంచెం డల్గా అనిపించింది. సో ఇదండి ఫైనల్గా అయితే భోగి రోజు వ్లాగ్. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. సో పండగ ఎలా ఉన్నా కానీ పండగ అయిపోయిన తర్వాత హెల్త్లు పాడైపోయి అది నిజంగానే పెద్ద పండగ కింద ఉంది. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు చాలా కొన్ని వీడియోస్ అడిగారు కదా, అవి అప్కమింగ్ వీడియోస్లో అయితే నేను షేర్ చేసుకుంటాను. ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే.